వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లాలో పెన్షన్ల సందడి అంబరాన్నంటింది. వేకువజామునే లేచిన పాలకులు కాలనీల బాట పట్టి గొంతులు సందులు తిరుగుతూ అవ్వాతాతలకు లేవలేని వయసు మీరిన వారికి పెన్షన్లు అందించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని చిన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తూ సందడి చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీయించిన గత ప్రభుత్వం తీయించిందని చెప్తూ సీఎం చంద్రబాబు మాట తప్పకుండా 1వ తేదీనే తెల్లవారక ముందే పెన్షన్లు అందిస్తున్నారని మంత్రి నారాయణ పెన్షన్లు పంపిణీ చేశారు. ఓకే సార్, కొంచెం ముందు జనకరమ్మ దూరం ఉంటే అందరూ వస్తారు. వెనక్కి పెట్టాను అబ్బా. అట్లా ఒకసారి తీసుకున్న వాళ్ళు మీరు మందుల ఖర్చులకి మీ ఇంటి ఖర్చులకి అట్లా వాడుకోండి సార్. వస్తుంది సార్, కొంచెం కూర్చోకూడదు సార్. మన రాష్ట్రంలో ఒక పండుగ ప్రతి నెల 1వ తేదీ ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పండుగ చేసుకుంటుంటారు. ఎందుకంటే తెల్లవారి 6 గంటల నుంచే అటు అధికారులు ప్రజాప్రతినిధులు ఇంటింటికి పోయి పెన్షన్స్ ఇస్తున్నారు. 4,000 రూపాయలు, 6,000, 15,000, 10,000. గత ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినా, ఆర్థికంగా అనేక ఇబ్బందులు చేసేసిపోయినా, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మాట తప్పకుండా 3,000 పెన్షన్ 4,000 చేశారు. అంతేకాదు ప్రభుత్వం వస్తే ఈ 3 నెలల యొక్క అరియర్స్ కూడా ఇస్తానని చెప్పి మొదటి నెలలో 7,000 రూపాయలు ఇచ్చారు. 4,000 ప్లస్ 3,000 కలిసి 7,000. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 7,000 ఇస్తారని, కానీ 7,000 ఇచ్చారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేశారు. అదేవిధంగా క్రానిక్ డిసీజ్తో ఉన్న వాళ్ళకి ఎవరికి 10,000 ఇచ్చారు. అదేవిధంగా బెడ్ మీద ఉండి ఒక అటెండర్ సపోర్ట్ కావాలి పైకి లేరారంటే 15,000. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసిపోయారు, అప్పులు కట్టాలా. అయినా మాట ఇచ్చాము, ఎన్డీఏ కూటమి మాట ఇచ్చింది, మాట తప్పకూడదని పెన్షన్స్ ఇస్తున్నారు. అది కూడా 1వ తేదీ ఇంటింటికి పోయి ఇవ్వాలంటే ఈరోజు దాదాపు 99% పెన్షన్స్ 1వ తేదీ కంప్లీట్ చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ ఇళ్లలో లేకుండా ఏదో ఊరికి పోయిండో హాస్పిటల్లో జరిగింది తప్ప మిగతా వాళ్ళందరికీ 1వ తేదీ. ఈ నేపథ్యంలో నేను కూడా శాసనసభ్యుడిగా ఈరోజు 5వ డివిజన్లో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. నెల్లూరు సిటీలో ఉన్న 28 డివిజన్లో ఇదొక డివిజన్. ఈ డివిజన్లో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు. ఇది ఎక్కువగా సర్వేపల్లి కాలం కట్ట పక్కనే ఉండేది. అయితే ఈ ఏరియాలో నేను ఎన్నోసార్లు తిరిగినప్పుడు, ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడు చిన్న పిల్లలు అడిగారు, సార్ మాకు ఆడుకోవటానికి ఏం లేదు, మాకు కూడా ఒక మంచి పార్క్ కావాలా. 2014-19లో అనేక పార్కులు కట్టించారంటే అప్పుడు ఈ పక్కనున్న ఒక స్థలం దాదాపు 1 ఎకర్ స్థలం, ఆ స్థలంలో ఒక మంచి పార్క్ కట్టేటట్టుగా చేసాము. ఆల్రెడీ దానికి ప్రహరీ గోడ కట్టి లెవలింగ్ చేశారు. మరొక 3 monthsలో యాక్చువల్గా ఒక చక్కటి పార్కు ఈ ఏరియాలో ఉండే పిల్లలకు వస్తుంది. అదేవిధంగా ఈ పక్కన ఒక సైట్ ఉంటే దాన్ని కూడా యాక్చువల్గా సార్ మాకు మంచి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేటట్టుగా కట్టిమన్నారు. నేను మొన్న అధికారులకు చెప్పాను, దాంట్లో ఏమేమి స్పోర్ట్స్ యాక్టివిటీ చేయగలం అవన్నీ చేయమని. ఈ విధంగా ఈరోజు నెల్లూరు సిటీలో 28 డివిజన్లలో ఆ డివిజన్లో ఉండే ప్రజలకు కావాల్సిన ప్రతిదీ ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో చెప్పిన దానికంటే ఎన్నో రెట్లు చేస్తున్నాం. డ్రైన్స్ 50 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ బడ్జెట్లో శాంక్షన్ చేశారు. ఎంతో వేగవంతంగా వర్క్స్ జరుగుతున్నాయి. దాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దాన్ని వైడెన్ చేసేటప్పుడు కొందరు ప్రహరీ గోడలు కొద్దిగా లోపల జరుపుకోవాల్సి వస్తుంది,
ఎక్కడన్నా 1-2 ఇళ్ళు అడ్జస్ట్ పోతాయి. అయితే దానికి మేము కూడా జాగ్రత్త పడి నేనే పర్సనల్గా అధికారులతో మాట్లాడి లోకల్ పొలిటీషియన్స్తో మాట్లాడి ఎక్కువ ఇబ్బంది చేయొద్దు, నిజంగా ఎంత అవసరం అంతే తీసుకోండి, ఎవరికన్నా ఇల్లు పోతే వాళ్ళకి టిట్కోస్ లేనే ఇస్తాం లేదా స్థలం ఇస్తాం, 2.5 లక్షలు శాంక్షన్ చేస్తామని చెప్పటం. ఆ విధంగా ప్రజాప్రతినిధులు కూడా కన్విన్స్ చేస్తున్నారు, దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే అవి కంప్లీట్ అయితే 2017లో వచ్చిన పరిస్థితి రాదు. 2017లో వచ్చిన వరదలకి నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది. అది మునిగిపోవడానికి కారణం ఏంటంటే ఈ డ్రైన్స్ అన్ని క్లోజ్ అవటం. 30 అడుగులు ఉన్న డ్రైన్ 3 అడుగులు కూడా లేదు, 20 అడుగులు ఉండే డ్రైన్ 2 అడుగులు కూడా లేదు. కాబట్టి వీటిలన్నిటినీ చక్కగా వైడెన్ చేస్తున్నాం, 2 పక్కల కాంక్రీట్ వాళ్ళు, పైన స్లాబ్ వేస్తున్నాం, ఆ పైన యాక్చువల్గా దాన్ని రోడ్డు కూడా చేస్తున్నాం. కాబట్టి దీనికి అందరూ సహకరిస్తున్నారు, అందరూ పూర్తిగా సహకరించండి. అదేవిధంగా చెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. దాంట్లో చక్కగా చెట్లు నాటమంటున్నారు. అదే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరు సిటీలో ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేస్తున్నాం. 20 అడుగులు 20 అడుగులు పైనుండే రోడ్లలో 2 పక్కలు వేస్తున్నాం. 15 అడుగుల నుంచి 20 అడుగులు ఉండే దగ్గర ఒక పక్క వేస్తున్నాం, చక్కగా వేస్తున్నాం. దాదాపు 10,000 చెట్లు వేసేసారు. మరొక 6,000 చెట్లు కూడా శాంక్షన్ చేస్తుండే త్వరలో పూర్తి చేస్తున్నారు. ఇది కాకుండా మరొక 15,000 కూడా ఎస్టిమేషన్ టెండర్ పిలుస్తున్నారు. దీనికి సహకరించండి. ఎందుకంటే చెట్లు నాటితే క్లైమేట్ మారుతుంది, దానివల్ల అందరి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది, అందువల్ల అందరూ దీనికి సహకరించాల్సింది కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఎండ్ టు ఎండ్ రోడ్స్ కానీ దుమ్ములే నగరం చేయడానికి ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండాలి. అన్ని వార్డులలో ఎండ్ టు ఎండ్ రోడ్స్ జరుగుతున్నాయి. దోమల్లే నగరం కావాలంటే యూజీడీ కూడా జరుగుతుంది. సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్లు వచ్చినాయి, అయితే అవన్నీ ఈఎల్ఎస్ కనెక్ట్ చేయాలా, ఆ వర్క్లో ఉండారు. అవి వీలైనంత జూన్ కంప్లీట్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పామో దానికంటే ఎన్నో రెట్లు చేస్తున్నాం. మీరు స్కూల్స్ తీసుకుంటే నేను యాక్చువల్గా విఆర్ హై స్కూల్లో డైనింగ్ హాల్ ఇనాగ్రేషన్ చేశారు. ఆ డైనింగ్ హాల్ చూస్తే ఎంతో ఆనందం వేసింది. ఎందుకంటే బ్రహ్మాండమైన డైనింగ్ హాల్, 800 మంది పిల్లలు ఒకేసారి కూర్చొని భోంచేసేట్టుగా. నేను ఆ పిల్లలు కూర్చొని భోంచేస్తుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఇలా చేస్తున్నాం. నేను ఒకటే చెప్పేది నెల్లూరు ప్రజలందరికీ, ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ అంతకంటే ఇంకా కూడా చేస్తాం. కొద్ది రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే ఖజానా ఖాళీ చేసి వెళ్ళారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ యొక్క ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోతున్నారు. అందువల్ల అందరూ కొద్దిగా ఓపిక పడితే చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వాటితోనే కాకుండా మంత్రి గారు స్వయంగా సార్కున్నటువంటి విస్తృత పరిచయాలతో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అనేక కార్యక్రమాలు, హై స్కూల్స్, పార్క్స్, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటిలో కూడా ఎక్కడ రాజీ పడకుండా చేస్తున్నాడు. ఇక్కడే పక్కన ఉన్నటువంటి స్థలాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి దాదాపు ఎకరా పై స్థలం కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక పార్కుని ఈ ప్రాంతంలో నివసించే ప్రతి పేదవాడు కూడా, ఎక్కడైతే మధ్యతరగతి ఉన్నత స్థాయి వర్గాల వారికే మాత్రమే కాదు ప్రతి ఒక్క పేదవాడు కూడా అన్ని రకాల సౌకర్యాలు అందాలని చెప్పి ఆలోచన చేసి కోట్ల రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక నూతన పార్కు మాజీ శాసనసభ్యులు ముంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారి పేరు మీద ఇక్కడ ఒక నూతన పార్కు కోట్ల రూపాయలు వెచ్చించి సారు ఆధునీకరించబోతున్నారు. ఇదే కాకుండా ఇక పనిలో పనిగా నెల్లూరులో డ్రైనేజ్ సమస్యకు శాశ్వతంగా పరిష్కారంగా 50 కోట్లతో చేపట్టిన పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ సుజాత అశోక్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. Thank you.
జొన్నలగడ్డ ఎస్టేట్లో యాక్చువల్గా రోడ్డు డ్రైన్ కావాలన్నారు. దానికి యాక్చువల్గా శాంక్షన్ చేయటం ఉంది. ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో 5వ డివిజన్లో పెన్షన్స్, ఎందుకంటే రాష్ట్రంలో ప్రతి నెల, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నెల 1వ తేదీ పేదలు నిరుపేదలకు ఒక పెద్ద పండగ, చిన్న పండగ కూడా కాదు. ఎందుకంటే అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు 6 గంటలకే వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళ గడప దగ్గరే పెన్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, పెన్షన్స్ వాళ్ళు మీ దగ్గరికి రావటం కాదు, మీ ఆఫీసులకు రావటం కాదు, సచివాలయాలు రావటం కాదు, మీరే అక్కడికి పోయి ఇవ్వాలి. ఈరోజు నేను కూడా 5వ డివిజన్లో ఇవ్వటం జరిగింది. మొదటి రోజే ఒక్కరోజే ఫస్ట్ డేనే 99% ఇచ్చేస్తున్నారు. ఎవరైనా ఇంటి దగ్గర లేకపోయినా, ఏదైనా ఫంక్షన్లకు బయటకు పోయి ఉన్నా, వేరే ఊరికి పోయినా వాళ్ళకి నెక్స్ట్ డే ఇస్తున్నారు. ఈ విధంగా ఈరోజు దాదాపు 65 లక్షల మందికి సంవత్సరానికి 34,000 కోట్లు, అంతా ఇంత కాదు. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం 94,000 కోట్లు అయితే 34,000 కోట్లు ఓన్లీ పెన్షన్స్కి ఇస్తున్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 10,000 కోట్లు ఒకే రోజు వేస్తున్నారు, ఒకే రోజు. రైతు సోదరులకి మాట చెప్పిన ప్రకారం 20,000 ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 4,000. మహిళలకు ఏదైతే మాట చెప్పారో మాట చెప్పిన ప్రకారం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు. ఇమామ్ హౌజులకు వాళ్ళకి చెప్పిన ప్రకారం, ఆటో డ్రైవర్కి వాళ్ళు, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు కాదు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే చెప్పారో అవన్నీ చేస్తూ, అవి కాకుండా ఇంకా కూడా ఎక్స్ట్రాగా చేస్తున్నారు. అయితే ఇవన్నీ డబ్బుండి కాదు, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళారు. ఆ అప్పు తీర్చే బాధ్యత అంటే మనందరిది. ఒక ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయినా వచ్చిన ప్రభుత్వం తీర్చాలా? ఎలా తీరుస్తుంది? మళ్ళీ ప్రజలు కట్టే ట్యాక్సులతోనే. అంటే గత ప్రభుత్వానికి ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియక అంతా చిన్నాభిన్నం, అంతా చిన్నాభిన్నం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ని కూడా డైవర్ట్ చేశారు. మన ఈ మధ్య టిట్కోస్ ఓపెన్ చేసాం నాయుడుపేటలో, 1,00,000 హౌసెస్ని రాష్ట్రంలో చేసాం. 2014-19లో శాంక్షన్ చేసినాయి. కేంద్ర ప్రభుత్వం డబ్బుల్లో కూడా 95 కోట్లు వేరే దాన్ని డైవర్ట్ చేశారు. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో కూడా 95 కోట్లు డైవర్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినంత మళ్ళీ వెనక్కి ఇచ్చింది. ఇలా గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభూతితో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఎక్కువ ప్రయారిటీ ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే యువత భవిష్యత్తు చూసుకుంటే ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ వచ్చి ప్రొడక్షన్ వస్తేనే, ప్రొడక్షన్ సేల్ చేసినప్పుడే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. జిఎస్టీ ద్వారా ఖజానా నిండుతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్ దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే హైదరాబాద్ని డెవలప్ చేశారో అలాంటి లాంగ్ విజన్తో ఈరోజు అనేక దేశ విదేశాల తిరిగి ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నారు. ఈ సంవత్సరం తీసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు వచ్చిన ఇండస్ట్రీస్లో 25.5% మన రాష్ట్రానికి వచ్చినాయి. అది కేవలం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు
యువనాయకుడు లోకేష్ చేసే కృషితో నేను నెల్లూరు ప్రజలకు అడుగు చెప్తున్నాను. నెల్లూరులో అనేక వర్క్స్ టేకప్ చేశాం. గౌరవమైన ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన ఫండ్స్ శాంక్షన్ చేశారు. ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో దానికి ఎన్నో రెట్లు వర్క్ చేస్తాం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, స్ట్రాంగ్ వాటర్ కావచ్చు, లేదా రోడ్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, తర్వాత 13 కెనాల్స్ ఏదైతే ఉన్నాయో డ్రైనేజ్ కెనాల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అన్నీ చేస్తే నెల్లూరు ప్రజలు కొద్దిగా ఓపికగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV